నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే మృదువైన రవ్వ లడ్డూలను చూపించబోతున్నాను. ఈ విధంగా రవ్వ లడ్డూలను ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా, స్వీట్గా, పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీరు ఈసారి రవ్వ లడ్డూలను ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో లేట్ చేయకుండా సింపుల్గా, టేస్టీగా ఈ రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలినవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్ష, అలాగే బాదం పప్పు, అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్డూల్లోకి డ్రై నట్స్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రవ్వ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వలన రవ్వ అనేది ఈజీగా మాడిపోతుంది. సో రవ్వ ఫ్రై చేయడానికి ఈజీగా 10 to 15 minutes టైం పడుతుంది. ఇప్పుడు ఈలోగా సగం చెక్క పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది పచ్చి కొబ్బరి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎక్కడ కూడా అడుగు అంటకూడదండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు అదే కప్పులోకి చక్కెరని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులో 4 యాలకులు వేసుకొని కోర్స్గా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూసారు కదండి, పౌడర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఫైన్ పౌడర్ చేసుకున్న 1 కప్పు పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఈ ప్రాసెస్ అనేది మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని అయినా సరే చేసుకోవచ్చు. గరిటెతో సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే చేతితోటి బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి, డ్రై నట్స్ ఇవి రవ్వ లడ్డూలకి చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పాలు అనేది చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేయకూడదు, అలాగని చెప్పి తక్కువ వేయకూడదు. మీకు లడ్డూ షేపు వచ్చేలాగా పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకున్నాక దాని టెక్స్చర్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ చేసుకోండి. ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి మనం లడ్డూని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగతా లడ్డూలన్నీ చేసుకుందాము. చూసారా, ఇలా చేస్తే రవ్వ లడ్డూలు గట్టిగా రాకుండా మెత్తగా, మృదువుగా వస్తాయండి. వీటిని మనం 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయినా 10 days ఉంటాయా అండి? ఈజీగా 2 daysలోనే అయిపోతాయి. ఈసారి మీరు కూడా రవ్వ లడ్డూలను చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదండి, లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా, ఎంత మృదువుగా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం
మోగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.